లాయల్టీగా లేరు అంటున్నారు. అసలు లాయల్టీ అంటే ఏంటి? ఇది ఒక లాక్ లాంటిది. అసలు నువ్వు ఇంటి తాళం ఎందుకు వేస్తావు, ఎలా యూజ్ చేస్తావు? సరే పోనీ లాక్ గురించి తెలుసా నీకు? లవర్స్ మధ్య అసలు బ్రేకప్ అవడానికి గల కారణం ఏంటి? అది ఏమన్నాడు? బ్రో, అసలు ఈ రోజుల్లో చూస్తే ఎక్కువ మంది బ్రేకప్స్ అవుతుంది. అసలు బ్రేకప్ అవ్వడానికి గల కారణం ఏంటని కనుక్కుంటే నా గర్ల్ ఫ్రెండ్ లాయల్టీ లేదు, నా బాయ్ ఫ్రెండ్ లాయల్టీ లేదని చెప్తున్నారు. అసలు లాయల్టీ ఏంటి? లాయల్టీ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? లాయల్టీ అనేది నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నాకు తెలిసిన ఎగ్జాంపుల్. ఓకే, ఒక లాక్ ఉంది, దాన్ని మనం దేనికి యూజ్ చేస్తాం? లాక్ మనం భద్రత కోసం, ఇంటి భద్రత, లేదంటే తాళం వేసుకుంటాం. తనకి పోతే పగల కొడతాము, బ్రేక్ చేయడం చేస్తుంటాం. సో ఆ లాక్ తన కీ ఉంటేనే ఓపెన్ అవుతుంది, లేకపోతే అది చావరైనా చస్తుంది, కానీ ఇంకొక లాక్ కీతో ఓపెన్ అవుతుంది. సూపర్. అసలు గొడవలు ఎందుకు వస్తాయి నాకు అర్థం కాదు, అడుగుతాను. గొడవలు అనేది ఊరికి ఎవరు గొడవ పడాలి అనుకోలే కదా. అవును. ఇక్కడ గొడవ అనేది అసలు గొడవ అనేది అనుకోకూడదు ఫస్ట్. ఇక్కడ ఏంటంటే ఇద్దరి మధ్యలో ఒక గొడవ వచ్చినప్పుడు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఆ గొడవను పక్కన పెట్టి ప్రేమను ఎత్తుకోవడం మానేసి ఆ గొడవనే ఎత్తుకుంటున్నారు తప్ప దానివల్ల విడిపోతున్నారు, లేకపోతే కలిసి ఉండేవాళ్ళు. ఓకే. బ్రేకప్ అనేది ఏంట్రా అంటే, ఒక రిలేషన్షిప్ వెళ్ళినప్పుడు మనకి ఒక కమిట్మెంట్ ఉంటుంది, ఒక రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది, అలానే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నీ గర్ల్ ఫ్రెండ్ ఒకటి చేస్తుంది అంటే అది నీకు నచ్చలేదంటే తను చేయకూడదు, ఎందుకంటే మీ ఇద్దరు రిలేషన్లో ఉన్నారు, మీ మధ్య కమిట్మెంట్ ఉంది కాబట్టి. అలానే తను చెప్పినా నువ్వు చేయకూడదు, ఓకేనా? సో మీ ఇద్దరి మధ్య ఆ అండర్స్టాండింగ్ అనేది ఒకటి ఉంటే మీ ఇద్దరి మధ్య గొడవలు రావు. సో ఫస్ట్ మీరిద్దరు ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని పక్కన పెట్టి మీరు కలిసి ఉండడం నేర్చుకోవాలి, కానీ ఇప్పుడు ఆ ఇష్యూని పట్టుకొని మనం ల్యాక్ చేయకూడదు. మీరు ఎప్పుడైతే ఆ ఇష్యూని పట్టుకొని ఉంటారో అప్పుడు మీ మధ్యలో గొడవలు వస్తాయి, ఇంకా మాట్లాడుకోవాలి మానేయాల్సి వస్తుంది, ఇంకా డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఆ డిస్టెన్స్ అనేది పక్కన పెట్టేసి మీ ఇద్దరు కలిసి ఉంటే అది ప్రేమ. కానీ వాళ్ళు చేయరాని తప్పులు చేస్తూ ఉంటే మనం దాన్ని ఎట్లా భరిస్తాం? గొడవ పక్కన పెట్టా అంటున్నా. సుకుమార్ చెప్పినట్టు మీకు ప్రేమ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా క్షమించేంత మనసు మీద ఉండాలి, ఆ ప్రేమ మీకు దొరుకుతుంది. అర్థమైంది? అది కొంతమందికి యాక్సెప్ట్ అవుతుంది, కొంతమందికి యాక్సెప్ట్ అవ్వదు. ఇప్పుడు నాకైతే అలా అనిపించదు. నాకు కరెక్టే. ఏంటంటే కొంతమంది అమ్మాయిలకి జాలీగా తిరగాలని ఉంటుంది, అలానే కొంతమంది అబ్బాయిలకి జాలీగా తిరగాలని ఉంటుంది. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, వీడు ఏం చేసినా ఎంతమంది అమ్మాయిలు ఉన్నా వీడు ఏం చెయ్యడు, వీడికి నా మీద నమ్మకం ఉంది, అలానే నాకు వాడి మీద నమ్మకం ఉంది. ఒక ట్రస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ట్రస్ట్ అనేది ఎప్పుడు బ్రేక్ అవుతుందంటే నువ్వు అబద్ధం చెప్పినప్పుడు బ్రేక్ అవుతుంది. సో నువ్వు అబద్ధం ఎందుకు చెప్తున్నావు అంటే తనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నువ్వు ఎన్ని నిజాలు చెప్పినా తను నమ్మడు. సో నువ్వు అబద్ధం అనేది చెప్పకుండా ధైర్యంగా ఎప్పుడైతే చెప్తావో మీ ఇద్దరి మధ్య ఆ ప్రేమ అనేది ఉంటుంది. నువ్వు అబద్ధం చెప్పే ప్రతిసారి నీ మీద డౌన్ అవుతూ వస్తుంది, నమ్మకం అనేది పోతూ ఉంటుంది. ఆ నమ్మకం పోవడం వల్ల మీ మధ్యలో ప్రేమ అనేది దూరం అవ్వాల్సి వస్తుంది. నేను ఒకటి మాత్రం చెప్తాను, ఏంటంటే ప్రేమ అనేది అందరికీ దొరకదు. ప్రేమ అనేది, లవ్ అనేది, ఆ ప్రేమ దొరికినప్పుడు తను రాంగ్ పర్సన్ అయినా రైట్ పర్సన్ అయినా ఒక తప్పు చేస్తున్నారంటే మనం యాక్సెప్ట్ చేసేంత మనసు ఉన్నప్పుడు దాన్ని ప్రేమించాలి. మనం ఒక ప్రేమ దొరికినప్పుడు దాన్ని ఎలా కాపాడుకోవాలనే దానికోసం మనం ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది. ప్రేమ అనేది రాంగ్ టైంలో రైట్ పర్సన్ అనేది దొరుకుతారు మనకి. రాంగ్ టైంలో రైట్ పర్సన్. వన్స్ ఇప్పుడు నీకు ఒక బ్రేకప్ అయిపోయింది, తర్వాత నీ లైఫ్ అలా అయిపోయిన తర్వాత ఒక డిప్రెస్డ్ అయిపోయింటావు, నువ్వు మొత్తం జీవితం మొత్తం లాస్ట్ ఎవ్రీథింగ్. ఆ టైంలో నీకు ఏది వద్దన కూడా దేవుడు ఒక పర్సన్ పంపిస్తాడు. ఈ యూనివర్స్ అనేది నీకోసం ఒక పర్సన్ పంపిస్తారు. ఓకే. సో ఆ టైంలో నువ్వు తనను గుర్తించకుండా సో నా పాస్ట్ జరిగినట్టు ఇలానే జరుగుతుంది అని నువ్వు ఆలోచించి దాన్ని కూడా పోగొట్టుకోవాలనుకుంటావు. ప్రతిసారి నీ జీవితంలో యూనివర్స్ హెల్ప్ చేయదు, చేసిన ప్రతిసారి రైట్ పర్సన్ రారు. సో వచ్చినప్పుడు దాన్ని నువ్వు కాపాడుకోవాలి. అది ఎలా మనం గుర్తించగలుగుతాం? చాలా మంది మనకి రైట్ పర్సన్, ఇతను మనకి రైట్ పర్సన్, అది ఎలా తెలుస్తుంది మనకి? మనం ఎలా పట్టించు? రైట్ పర్సన్ ఎలా తెలుస్తుంది అంటే నీ కోసం నువ్వు 100 మందిని అవమానించిన ఒక్క మాట తిరిగి మాట్లాడుకున్నా నీ కోసం నువ్వు చెప్పినట్టు వచ్చేసేవాడే ఆ పర్సనే రైట్ పర్సన్. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఇప్పుడు నువ్వు ఎంత చేసినా భరిస్తున్నాడంటే నువ్వు తనకు కావాలి. సో తను భరిస్తుంది నీకోసం ఎంత చేసినా నువ్వు. సో నాకు ఈ పర్సన్ ఇలా చేస్తున్నాడు, నాకు నచ్చట్లేదని వెళ్ళిపోయే వాళ్ళు అసలు రైట్ పర్సనే కాదు అనేది లాజికల్గా మాట్లాడుతాను. బట్ ట్రూత్ అనేది ఏంటంటే నీకు ఒకటి కావాలి అంటే అది ఖచ్చితంగా అవుతుంది, లేదా అవ్వకపోవచ్చు, కానీ ఒకటి జరగాలి అని అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. అది మాత్రం నేను చెప్పగలను.
ఇప్పుడు రిలేషన్షిప్లో లవ్ చేయడం, చూసి ప్రేమని వెనకాల తిరగడం, లేదా ఓకే చెప్పలేదు, నో చెప్పేశారని ఇంకోటి ఎత్తుకొని పోవడం, అది ప్రేమ కాదు. నువ్వు నో చెప్పినా అవు చెప్పినా నీ దగ్గర ఉండేదే ప్రేమ. ఎలా సార్ వినరావు ప్రతిరోజే కదా ప్రతి ఒక్కరు ఏదో చెప్తే కదా నేను అడగలను పోయిందా పర్లేదు